ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క నూతన ఉదయాన మరంతా ఎలా ఉన్నారో ప్రియదేవుని బిడ్డలారా, గత రాత్రి మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ ఉదయాన ఒకవేళ టెన్షను, భయము, ఆందోళన, అనారోగ్యము, ఒంటరితనము, బాధ, అసలు నా జీవితం ఏంటి అనే ఒక ప్రశ్న ఈ ఉదయాన్నే మిమ్మల్ని వేధిస్తూ ఉందా? యేసుప్రభు భూమి మీదకు వచ్చింది నశించిపోతున్న నిన్ను రక్షించడానికే. ఆయన రక్తం కార్చింది, ప్రాణం పెట్టింది నిన్ను విడిచిపెట్టడానికి కాదు, నీ జీవితాన్ని బాగు చేయడానికే, నిన్ను ప్రయోజనకరంగా మార్చడానికే. కాబట్టి ఉదయాన్ని కలవరపడొద్దు. దేవుడు తన వాక్కుని కొరకు పంపిస్తున్నాడు. ఆ మాట మిమ్మల్ని బ్రతికించబోతుంది, మిమ్మల్ని లేవనెత్తబోతుంది. దేవుని మాటను నమ్మండి, రిసీవ్ చేసుకోండి. దాని నెరవేర్పును త్వరలో మీరు చూడబోతున్నారు. అదేవిధంగా మీలో ఇంకెవరైనా సమస్యలు, శోధనలు ఉంటే తప్పకుండా నాతో పంచుకోండి, కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ కొరకు ప్రార్థించి మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడం ఇష్టపడుతున్నాను. తప్పక మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రార్థన మీ జీవితాన్ని కట్టబోతుంది. ప్రార్థన మీ పరిస్థితులను మార్చబోతుంది. కాబట్టి ప్రార్థించండి. అనేక అద్భుతాలు మీ జీవితంలో చూడబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనము. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ ఘడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆనాడు ప్రభు శతాధిపతితో పలికిన మాట ఈరోజు నీతో కూడా పలుకుతున్నారు. నువ్వేదైతే విశ్వసిస్తున్నావో, ఏదైతే నమ్ముతున్నావో, నీవు నమ్మిన ప్రకారంగా నీకు అవునుగాక అని నీతో దేవుడు మాట్లాడుతున్నారు. అయితే ఆ మాట ఆనాడు శతాధిపతితో ప్రభువు ఎందుకు పలికారు, శతాధిపతి ఏది నమ్మాడు అని ఒకసారి మన వాక్యాన్ని పరిశీలిస్తే 8వ అధ్యాయంలోనే 8వ వచనంలో మనం చూస్తున్నాం. అంతటా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారముకు లోబడినవాడను. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని ఉత్తరమిచ్చాను. యేసు ఆ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అని చెప్పి, ఇక వెళ్ళు, నీవు నమ్మిన ప్రకారంగానే నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాడు ప్రభు. ఆ ఘడియలోనే అతని దాసుడు స్వస్థత పొందుకున్నాడు. ఆ ఘడియలోనే అతని యొక్క దాసుడు స్వస్థపరచబడ్డానికి కారణం శతాధిపతి నమ్మాడు. ఏమి నమ్మాడంటే ప్రభు మాటని నమ్మాడు. నీ ఒక్క మాట సెలవిస్తే చాలయ్యా, నా దాసుడు స్వస్థపరచబడతాడు. నీవు నా ఇంటిలోనికి రావడానికి తగినవాడని కాదు, నీ ఒక్క మాట సెలవి తండ్రి, నా దాసుడు బాగుపడతాడు. నీ మాటలంత శక్తి ఉంది, నీ మాటపై నేను నమ్మిక ఉంచుతున్నానని చెప్తున్నాడు. చూడండి, శతాధిపతి అంటే 100 మంది మీద అధికారిగా ఉన్నాడు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, గొప్ప అధికారంలో ఉన్నాడు. నేను అధికారిని కదా, నేను అడగగానే ప్రభు నా ఇంటికి వచ్చి నా దాసును స్వస్థపరచాలని అనడం లేదు. తన అధికారిని ప్రక్కన పెట్టాడు, తన స్టేటస్ని ప్రక్కన పెట్టాడు, తన గర్వాన్ని ప్రక్కన పెట్టాడు, తనకున్న స్తోమతను ప్రక్కన పెట్టాడు. ప్రభువును మాత్రమే హెచ్చిస్తున్నాడు. ప్రభు మాట మీద మాత్రమే నమ్మకం ఉంచాడు. నేను ఇంత అధికారిగా ఉన్నాను, నేను అన్నీ కలిగి ఉన్నాను కదా, నా దాసుని నేను ఏ విధంగా బాగు చేసుకోగలుగుతాను అనడం లేదు. అయ్యా, నన్ను బట్టి అయితే జీరో, నీ మాటను బట్టి మాత్రమే నా జీవితంలో గొప్ప కార్యం జరగాలని ఆయన మాట పైన విశ్వాసం ఉంచాడు. చూడండి, అనేక సార్లు మనం దేవుడిస్తున్న వాగ్దానాన్ని ప్రక్కన పెడతాం, ఆయన మాటను ప్రక్కన పెడతాం. ఎందుకంటే ఈ మాట నా జీవితంలో నెరవేరుతుందా,
దేవుడు వాగ్దానం ఇచ్చారు కానీ నెరవేరుస్తారా? ఇది మాటే కదా, ఈ మాట నా జీవితంలో ఎట్లా జరుగుతుంది అనుకుంటాం. కానీ ఆ వాక్యము, ఆ వాగ్దానము, ఆ మాట కేవలము అక్షరాలు మాత్రమే కాదు. ఆ అక్షరాలు నెరవేర్చే ఒక ఆయన దానిలో ఉన్నాడు. ఆ వాక్కుతో పాటు ఆయన కూడా మీకు అనుగ్రహించబడ్డాడు. ఆయన నీకు అనుగ్రహించబడిన ప్రతి మాటను నెరవేరుస్తాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని లేఖనం సెలవిచ్చినట్లుగా నీకివ్వబడుతున్న ఆ వాగ్దానం, ఆ వాక్యము కేవలం అక్షరాలు మాత్రమే కాదు. ఆ వాక్యము తనంతట తను నెరవేర్చబడ్డానికి కావలసిన శక్తి అంతా ఆ వాక్కులోనే ఉంది. ఆ వాక్కు అయిన ప్రభువే నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఆ శతాధిపతి నమ్మినట్లుగా ఆయన ఇస్తున్న వాక్కును మీరు నమ్మినట్లయితే, మాట మాత్రం సెలవేయండి అయ్యా, నీ మాట మీద నేను నమ్మకం ఉంచుతున్నాను, ఆ మాట నా జీవితంలో నెరవేర్చబడుతుందని నేను నమ్ముతున్నానని నీవు విశ్వసించినట్లయితే నీ జీవితంలో వాక్కు తనంతట తానుగా అద్భుతాలు జరిగిస్తుంది. ఒక్క వాక్కు నీ దగ్గరికి వచ్చిందంటే అది మరల నిర్వీర్యమై పైకి వెళ్ళదు, కానీ ఆ వాక్కు నెరవేర్చబడి మాత్రమే తిరిగి దేవుని దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే దేవుడు ఒక్క మాట పలికారు అంటే ఆ మాట వ్యర్థం కాదు, తప్పక నెరవేర్చబడుతుంది. ఆదియందు దేవుడు వాక్కుని పంపే సృష్టి అంతని జరిగించాడు. ఆయన నోటి నుండి వచ్చిన ఒక్క మాట కూడా నిరర్ధకం కాలేదు. వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది. సూర్యుడు చంద్రుడు కలుగును గాక అంటే సూర్య చంద్ర నక్షత్రాలు కలిగాయి. అదేవిధంగా సృష్టిలోని ప్రతిదాన్ని కూడా మాట మాత్రం సెలవిచ్చని జరిగించాడు. ఆ మాటను నమ్మిన శతాధిపతి విశ్వాసంతో చెప్తున్నాడు, అయ్యా ఇప్పుడు కూడా మీరు మాట సెలవిస్తే చాలు, సృష్టి ఆరంభంలో జరిగినట్లే, ఆనాడు జరిగినట్లే ఈనాడు కూడా నా జీవితంలో అద్భుతం జరుగుతుందయ్యా. మీరు నా దగ్గరకంటూ వచ్చి పని చేయక్కర్లేదు, మీ మాటను పంపించండి, మీ వాక్కును పంపించండి చాలు అని విశ్వాసంతో పలికాడు. ఆ విశ్వాసం అతని జీవితంలో అద్భుతం చేసింది. ఏదైతే నమ్మాడో ఆ మాటని ప్రభు పలికాడు. నీవు నమ్మిన ప్రకారంగానే, నీవు విశ్వసించిన ప్రకారంగానే నీకు అవునుగాక అని శతాధిపతితో ఒక్క మాట పలుకగానే ఆ ఘడియలోనే అద్భుతం చూచాడు. మరణశైపోయిన వ్యక్తి బ్రతికాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు వాక్కుని ఇచ్చారు, వాక్కుని పంపించారంటే దానితో పాటు ఇంకొక ఆయన కూడా నీకు అనుగ్రహించారు. ఆయన దాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నా, శతాధిపతి జీవితంలో ఉన్నటువంటి సమస్య నీ జీవితంలో ఉన్నా, నీ కుటుంబంలో మరణకరమైన పరిస్థితులున్నా, నీ కుటుంబంలో వ్యాధి ఉన్న, బాధలున్నా, ఆర్థికంగా నలిగిపోతున్నా, మానసికంగా నలిగిపోతున్నా, లేవలేని పరిస్థితులు నీకున్నా, ప్రభు మాటపై విశ్వాసం ఉంచు. ఆయన మాట నీ జీవితంలో కూడా నూతన సృష్టి జరిగించగలుగుతుంది. ఆయన ఏదైతే వాగ్దానం ఇచ్చారో, ఏదైతే నీ జీవితంలో మాట ఇచ్చారో అదే మాటను మీరు కూడా పలకండి పదే పదే. దేవా, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే సెలవిచ్చావు, ఆ మాట నా జీవితంలో నెరవేర్చినందుకు వందనాలు. ఆ మాట నిరర్థకం కాదయ్యా, ఆ మాట నా జీవితంలో నెరవేర్చబడుతుందని నమ్ముతున్నానని నమ్ము, విశ్వసించు. ఆ వాక్కు నీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. తండ్రి, అప్పిచ్చేవానిగా చేస్తానని వాగ్దానం చేసావయ్యా, ఆ వాక్కు నేను నమ్ముతున్నాను తండ్రి. ఆ మాట నిరర్థకంగా తిరిగి రాదు నీ దగ్గరకు. ఆ మాట నా జీవితంలో నెరవేరుస్తున్నావు నమ్ముతున్నానని విశ్వసించండి. ఆయన ఏ మార్గం తెరుస్తాడో మీకు తెలియదు. మీకు కనిపించని, మీకు వినిపించని, మీకు అర్థం కాని మార్గంలో ఆయన అద్భుతం చేయబోతున్నాడు, మార్గం తెరవబోతున్నాడు. కాబట్టి మీ మాటలు కాదు, మీ బంధువుల మాటలు కాదు, మీ స్నేహితుల మాటలు కాదు, మీ భర్త మాట కాదు, మీ భార్య మాట కాదు, మీ బిడ్డల మాట కాదు, మీ తల్లిదండ్రుల మాట కాదు, మీకెంతో ఆప్తులైన వారి మాటలు కాదు, గొప్పవారి మాటలు కాదు, ధనవంతుల మాటలు కాదు, డాక్టర్ మాటలు కాదు, ఎవ్వరి మాట కాదు. దేవుని మాటపై నమ్మకం ఉంచండి. ఆ మాట మాత్రం మీ జీవితంలో జరుగుతుంది. ఆ మాటలో శక్తి ఉంది, శక్తి కలిగిన ప్రభు ఉన్నారు. ఆ ప్రభువే నీ జీవితంలో కూడా వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నారు. ఈరోజు మీరు ఏదైతే నమ్ముతున్నారో, ఏదైతే విశ్వసిస్తున్నారో, నీవు విశ్వసించిన ప్రకారంగానే నీకు కూడా జరగబోతుంది. ఈరోజు విశ్వసించండి, అద్భుతం చూడబోతున్నారు. వాగ్దానం నమ్మిన వారందరూ కూడా రెండు చేతులు దేవుని వైపెత్తి, తండ్రి నేనైతే ఓడిపోయాను, నా మాటలు ఓడిపోయి, నా చేతలు ఓడిపోయి, నా ప్రయత్నాలు ఓడిపోయి, నేను ఓడిపోయినాయి, నేను జీరోనయ్యా. ఇదిగో ఈరోజు పూర్తిగా నా ప్రయత్నం అంతా విడిచిపెట్టి, నా మాటలన్నీ విడిచిపెట్టి, నా జ్ఞానమంతా విడిచిపెట్టి, నా శక్తి అంతా విడిచిపెట్టి నేను ఓడిపోయినను ఒప్పుకుంటూ నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈరోజు మీరు ప్రారంభించండి అయ్యా, మీరు చేయండి అయ్యా అని దేవుని చేతులకు అప్పగించుకోండి. అప్పగించుకున్నట్లయితే నాతో మోకరించండి, ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు.
ఆశ్చర్యకరుడానికి వందనాలు, అద్భుతాలు చేసే దేవానికి వందనాలు. మనిషి మాత్రాలనైనా నా మాట అయితే వ్యర్థమైపోతుందయ్యా. నేను పలికే మాటలు నా మాటలు ఎంత మాత్రము కావు. నా మాటలు శక్తి లేదు, నా మాటలైతే జీరో తండ్రి. నా స్వంతగా నేను పలికే మాటలు ఏవైనా ఉంటే జీరో చేయండి, నీ మాట ప్రకారంగా జరిగించండి. ఇదిగో తండ్రి, ఈరోజు నీవు వాక్కు సెలవిచ్చావు, నీవు నమ్మిన ప్రకారంగా జరుగుతుందని ఎంతమంది నమ్ముతున్నారో నమ్మిన వారందరి జీవితాల్లో నెరవేర్చండి. నేను అనారోగ్యంతో ఉన్న నీది భయంకరమైన వ్యాధి అయి ఉంటుందేమో అని నమ్ముతున్నారు, కానీ నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని నమ్మలేకపోతున్నారేమో. ఈ ఆర్థిక బంధకాల నుండి విడిపించబడలేను, ఏ మార్గం లేదు, నాకు ఏ సోర్స్ లేదని నమ్ముతున్నారు, కానీ అప్పిచ్చి వరగా చేస్తానని వాగ్దానం చేసిన వాగ్దానాన్ని నమ్మలేకపోతున్నారేమో. తండ్రి, ప్రతి ఒక్కరిని క్షమించండి అయ్యా. వారి అవిశ్వాసంతో పలికిన మాటలన్నీ క్షమించండి, నిర్జీవంతో పలికిన మాటలన్నీ క్షమించండి. ఈ వ్యాధి మరణం కొరకే వచ్చుంటుందని ఆ విశ్వాసాన్ని కొట్టువేయండి. మరణం తప్పించుట నా ప్రభువు యెహోవా వశంలో ఉంది. మరణం కొరకు వచ్చిన వ్యాధైనా నా ప్రభు నా మరణాన్ని తీసుకున్నాడు, నా వ్యాధిని తీసుకున్నాడు, నా రోగాన్ని తీసుకున్నాడు, నా బాధను తీసుకున్నాడు, నా పరిస్థితిని అంతటిని ఆయన మోసారు. కాబట్టి నేను మొయ్యక్కర్లేదు, నేను భరించక్కర్లేదని విశ్వాసంతో పలకడానికి ప్రతి బిడ్డకు సహాయం చేయండి అయ్యా. ఎంతమంది అపనమ్మికతో అవిశ్వాసంతో ఉన్నారో వారి అవిశ్వాసం నజరేయుడైన యేసు నామములో కొట్టివేయబడును గాక, విశ్వాసము కలుగును గాక. పరిశుద్ధాత్ముడా, ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి జీవితాన్ని తాకండి, ప్రతి కుటుంబాన్ని తాకండి. వారి హృదయంలో నిండిపోయిన అవిశ్వాసపు మాటలన్నింటినీ కూడా డిలీట్ చేయండి అయ్యా. శ్రమలో ఉన్న, శోధనలో ఉన్న, వ్యాధిలో ఉన్న, బాధలో ఉన్న విశ్వాసంతో కూడా మాటలు పలకడానికి, నీ వాక్కును పలకడానికి, మీ వాగ్దానాలు నోటితో ఉచ్చరించి అద్భుతాలు చూడడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి అయ్యా. నీకు వందనాలు పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు. మీరు మాట్లాడినందుకు వందనాలు. అనేక మంది జీవితాలు మీరు అద్భుతాలు ప్రారంభించినందుకు వందనాలు తండ్రి. ఎందుకంటే అనేక మంది ఎన్నో సమస్యల్లో ఉండే వారి సమస్యలు మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తున్నానయ్యా. వారి సమస్య ఎంత పెద్దదైనా, వారి శోధన ఎంత పెద్దదైనా, వారి బాధ ఎంత పెద్దదైనా, వారి వ్యాధి ఎంత పెద్దదైనా, వారి ఆర్థిక బంధకాలు ఎంత పెద్దవైనా, వారి ఎదుట ఒక కొండలా వారి సమస్య ఉన్నా దానికంటే గొప్పవాడు మాకున్నావు, దానికంటే శక్తి కలిగిన వాడు మాకున్నావు. ఈ విషయము ప్రతి ఒక్కరికి రివీల్ చేయండి. అద్భుతకరుడా, విశ్వాసం అనే వరమును ప్రతి ఒక్కరికి దయచేసి ఎవరి ప్రార్థన మీద ఆధారపడి, ఎవరి మాటల మీద ఆధారపడి, ఎవరి మీద ఆధారపడడం కాదు, వారు విశ్వసించి అద్భుతాలు చూడడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ఈ దినం ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. వారు చేసే ప్రతి ప్రయత్నంలో మీరు దీవించి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడేయండి, ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, అనేక వాగ్దానాలు వింటూ కూడా ఇది నా కొరకు కాదులే, నాలాంటి వాడికి జరగదులే అని అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడారు. ప్రతి మాట నీ కొరకే. నీవేది నమ్ముతావో, ఏది విశ్వసిస్తావో అది నీ జీవితంలో జరగబోతోంది. దేవుడు నాతో మాట్లాడాడన్న వారందరూ కూడా ఆమెనని కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.